కస్టమర్ ఇలా కేక్ రిటర్న్ తెస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఎందుకు తెచ్చారు ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ 3V కేక్స్. ఇప్పుడు ఈ చేస్తున్న కేక్ వచ్చేసి నాకు 2 days ముందే కేక్ ఆర్డర్ అనేది ఇచ్చారనమాట కస్టమరు. మంచిగా కేక్ చేసి ఇవ్వండి నా మేనకోడలకు బర్త్డే అని చెప్పి. సో నేనైతే ఇట్లా కేక్ అనేది ప్రిపేర్ చేశాను. ఎందుకు మళ్ళీ రిటర్న్ వచ్చిందంటే కస్టమర్ వాళ్ళ ఫాదర్కి అయితే కేక్ తీసుకురమ్మని పంపించారు. అయితే నేను కేక్ అనేది మంచిగా ప్యాక్ చేసి ఇచ్చేసానండి. సో కస్టమర్ వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే మధ్యలో బండికి పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి స్టాండ్ అయితే వేసి స్కూటీ మీద పెట్టారనమాట. అదైతే కొంచెం ఒరిగిపోయి కింద పడిపోయింది. సో కేక్ అంతా డ్యామేజ్ ఏం అవ్వలేదు కానీ డిజైన్ మొత్తం పాడైపోయిందండి. సో అందుకని చెప్పి మళ్ళీ డిజైన్ సేమ్ ఇప్పుడు ఎట్లా చేశానో అట్లనే చేయమని చెప్పి మళ్ళీ నాకైతే పంపించారు. ఆ కేక్ పడిపోయిన తర్వాత డిజైన్ ఎట్లా పాడైపోయింది అనేది కూడా వీడియో అనేది కొంచెం యాడ్ చేశాను, అది చూడండి లాస్ట్ వరకు. ఈ కస్టమర్ కేక్ తీసుకెళ్ళిన 5 minutesకి మళ్ళీ ఫోన్ చేయడం నాకు నిజంగా టెన్షన్ అనిపించింది. కేక్ ఏమైనా బాగాలేదేమో, డిజైన్ నచ్చలేదేమో అని చెప్పి నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి. వీళ్ళైతే నాకు తెలిసిన కస్టమరే అని చెప్పి నేను ఫస్ట్ ఈ కేక్కి 550 తీసుకున్నాను. కాకపోతే మళ్ళీ రీమోడలింగ్ అయితే చేయమని చెప్పారు కదా, దానికోసం అయితే 200 ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఎందుకంటే క్రీమ్ అంతా పాడైపోయింది, మళ్ళీ మొత్తం మొదటి నుండి చేశాను అందుకని చెప్పి. ఈ కేక్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.